తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చుట్టూ దేశ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎస్, దేశ రాజకీయాలు. ఆమెను పెద్దల సభకు, అదే రాజ్యసభకు పంపించాలన్న హైకమాండ్ ప్రయత్నాలకు ఎవరు గండి కొట్టారన్నది ఇప్పుడు అసలు పెద్ద ప్రశ్న. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నామినేషన్ రద్దయింది. ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బ్లాక్ బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్గా మారింది. నామినేషన్ రద్దు కావడం వెనుక ఉన్నది కేవలం ఒక సాంకేతిక తప్పిదమా, అదే టెక్నికల్ మిస్టేకా, లేకపోతే పక్కా రాజకీయ వ్యూహమా అన్న కోణంలో సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అసలు మీనాక్షి మీదున్న కేసులేంటి? ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఎత్తులు పై ఎత్తులు ఎందుకు వేస్తున్నాయి? ఈ యాంగిల్స్లో చర్చ నడుస్తోంది. కానీ ఆ కేసుల ఆరోపణల్లో అంత సత్తా ఏమీ కనిపించట్లేదు. హైదరాబాద్ కోర్టుకు సంబంధించిన వివరాల్ని, ఆస్తుల లెక్కల్ని అఫిడవిట్లో చూపించకుండా దాచేశారని బీజేపీ అంటోంది. అయితే ఆమెపై తెలంగాణలో ఎటువంటి క్రిమినల్ కేసులు లేవన్నది కాంగ్రెస్ వాదన. ఆమెకు గతంలో నోటీసులు వచ్చిన మాట వాస్తవమే, కానీ క్రిమినల్ కేసు కాదు, కేవలం ఒక ప్రైవేట్ సివిల్ షోకాస్ నోటీస్ మాత్రమే. అంత మాత్రాన వివరణ కోరకుండా నామినేషన్ తిరస్కరిస్తారా అన్నది కాంగ్రెస్ ప్రశ్న. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్కున్న సంఖ్యాబలం ప్రకారం ఈజీగా గెలవాల్సిన సీట్ అది. అయితే టెక్నికల్ లొసుగులతో బీజేపీ సీట్ చోరీ చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తమ ముగ్గురు అభ్యర్థుల్ని ఏకగ్రీవం చేసుకోవడానికి బీజేపీ ఈ స్కెచ్ చేసిందంటూ కొంతమంది నెటిజన్స్ కూడా కౌంటర్ ఇవ్వడం కాంగ్రెస్ వాదనకు బలం చేకూరుస్తోంది. నామినేషన్ రద్దు అనేది కాంగ్రెస్కు అనూహ్య పరిణామం. నామినేషన్ రద్దు అనేది కాంగ్రెస్కు అనూహ్య పరిణామమే. ఢిల్లీలోని ఈసీ ఆఫీస్ వద్ద పంచాయతీ పెట్టినా అధికారులు కాంగ్రెస్ మాట వినే పరిస్థితుల్లో లేరు. అందుకే ఎన్నికల సంఘం తీరు మీద సోషల్ మీడియాలో సెటైర్లు పీలిపోతున్నాయి. కనీసం తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటూ కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ లాంటి అగ్రనేతలు ఈసీ ఆఫీస్ బయట ధర్నాకు దిగారు. ఒకవేళ నామినేషన్ల పైన వివరణ కోరాలి, సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అంతేగాని మీనాక్షి విషయంలో అలా జరగలేదు. గతంలో బీజేపీకి అనుకూలమైన అభ్యర్థులకు తప్పులు దిద్దుకునే ఛాన్స్ ఇచ్చిన ఈసీ ఇప్పుడెందుకు ఏకంగా నామినేషన్నే రద్దు చేసిందంటూ కొంతమంది జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్లోని ఇంటి దొంగల హస్తం ఉందా అనే అనుమానం రావటం. ఇది అసలైన ట్విస్ట్. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ సర్కార్. మరి హైదరాబాద్ కోర్టు నుంచి ఆ లీగల్ డాక్యుమెంట్స్ మధ్యప్రదేశ్ బీజేపీ నేతల చేతికి ఎలా వెళ్ళాయి అన్నది ఎవరికైనా కామన్గా వచ్చే డౌట్. ఈ డౌటే ఏఐసిసి దూతగా రాష్ట్రంలో పెత్తనం చేస్తున్న మీనాక్షితో పడని కొంతమంది సొంత కాంగ్రెస్ నేతలే ఈ లీకుల వెనక ఉన్నారా అన్నది $1 మిలియన్ క్వశ్చన్. మీనాక్షి ఆషామాషి నేత ఏమీ కాదు. ఆమె రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు. చాలా నిఖార్సైన నాయకురాలు, నిఖచ్చిగా వ్యవహరిస్తారనే పేరు కూడా ఉంది. ఆమె తెలంగాణ ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుంచి హేమీలు అనుకునే లోకల్ నేతలకు చెక్ పెడుతూ వచ్చారు. అటువంటి స్ట్రాంగ్ నేత నామినేషన్ పత్రాలే రిజెక్ట్ అయ్యాయంటే ఆశ్చర్యం కలిగించే అంశం. కాంగ్రెస్ నాయకులు ఆమె నామినేషన్లో ఎటువంటి టెక్నికల్ ఎర్రర్స్ రాకుండా జాగ్రత్త పడాల్సిందే. కానీ అలా జరగలేదన్నది తేట తెల్లమవుతోంది.
మొత్తానికి ఇది పొరపాటో గ్రహపాటో లేక సొంత పార్టీ నేతల వెన్నుపోటో కానీ సోషల్ మీడియాలో మాత్రం మీమ్స్ కామెంట్స్తో